రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వము మొదటగా కొంత నత్తనడక నడిచినా ఇప్పుడు ఏర్పాట్లు భారీగానే చేయడం జరిగింది. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితితో సమన్వయం చేసుకుంటూ మరి ప్రభుత్వము ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి వినాయక్ సాగర్ దగ్గర భారీ క్రేన్లు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది నిమజ్జనానికి. మరి గజ ఈతగాళ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మహిళా అశ్విక దళాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే అడుగడుగున సీసీ కెమెరాలు, అట్లాగే పోలీస్ వ్యవస్థను కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 30 నుంచి 40 లక్షల మంది భక్తులు ఈ యొక్క కార్యక్రమాలకు విచ్చేస్తున్నారు. మరి వారు ఎలాంటి భయం లేకుండా మరి ఈ యొక్క కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా నేను ఉత్సవ సమితి తరఫున విజ్ఞప్తి చేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈ యొక్క వినాయక్ చౌక్ దగ్గర 2 గంటలకు మరి మహామండలేశ్వర్లు పీఠాధిపతులు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు తదితర నాయకులందరూ కూడా మరి ఇక్కడికి వచ్చి తమ యొక్క అభిప్రాయాలను తెలియజేస్తారు. మరి భక్తులు పెద్ద ఎత్తున ఆ యొక్క కార్యక్రమాలలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాను. భారీ ఎత్తున గణనాథులు గంగమ్మ ఒడికి చేరేందుకు హుస్సేన్ సాగర్ వైపు కదిలి వెళ్తున్నటువంటి దృశ్యాలు చూస్తూ ఉన్నాం మనం. పూర్తి స్థాయిలో కూడా వారి వాహనాల్లో కూడా గణనాథులను కూడా సాగర్ వైపు తీసుకువెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఇళ్లలో ప్రతిష్ఠించినటువంటి గణనాథులను కూడా వారి 2 వీలర్ 4 వీలర్స్ పైన అటు హుస్సేన్ సాగర్ వైపు తీసుకువెళ్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. పూర్తి స్థాయిలో కూడా ఒక కోలాహలమైనటువంటి వాతావరణం అయితే హుస్సేన్ సాగర్ తీర ప్రాంతాల్లో కావచ్చు. మరోవైపు అటు ఇవాళ నగరంలో ప్రధాన కూడళ్ళు అయినటువంటి ఎంజే మార్కెట్, పంజాగుట్ట, అదేవిధంగా సికింద్రాబాద్ వీటితో పాటుగానే అటు ప్యాట్నీ సెంటర్ల సాగర్ చుట్టూ వైపు ఉన్నటువంటి ప్రధాన కూడళ్లలో కూడా ట్రాఫిక్ కంట్రోల్ చేసేందుకు కూడా కొన్ని ఆంక్షలు విధించారు ట్రాఫిక్ పోలీసు. అయితే పూర్తి స్థాయిలో కూడా వాహనదారులు ముందస్తుగానే గమనించి వారి యొక్క ఆఫీసులకు అదేవిధంగా వారి యొక్క కార్యాలయాలకు వెళ్ళేటటువంటి వాహనదారులు కూడా ఆల్టర్నేటివ్ మార్గాలు ఎంచుకోవాలనేది కూడా సూచించినటువంటి పరిస్థితి అయితే ఉంది. భారీ బందోబస్తు నడుమ ఈ యొక్క హుస్సేన్ సాగర్లో వినాయక నిమజ్జనాలు కొనసాగుతూ ఉన్నాయి. దాదాపు 50,000కు పైగా ప్రతిష్ఠించినటువంటి వాడవాడన కొలువుదీరినటువంటి గణనాథుడు గంగమ్మ ఒడికి చేరుతున్న నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో కూడా సాంప్రదాయమైనటువంటి బద్ధంగా స్వామివారి యొక్క ఊరేగింపు కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఒక కోలాహలమైనటువంటి వాతావరణం ఇక్కడ ఎంజే మార్కెట్ వద్ద కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. యువత కూడా పెద్ద ఎత్తున స్వామివారి యొక్క నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. 9 రోజుల పాటు పరమ పవిత్రంగా స్వామివారి యొక్క నియమ నిష్టలతో స్వామివారిని పూజించినటువంటి భక్తజనం ఇవాళ స్వామివారిని నిమజ్జనం చేసేందుకు కూడా అదే ఉత్సాహంతో కూడా కదలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఒక పెద్ద చిన్న అనేటటువంటి తేడా లేకుండా స్వామివారి యొక్క ఆశీస్సులు తమపై ఉండాలంటూ పూజలు చేసినటువంటి భక్తులు ఇవాళ అదే కోలాహలంతో కూడా సాగర్ వైపు కదిలి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. గౌరమ్మ చేసినటువంటి పిండి ముద్దకు ప్రాణం పోసినటువంటి గణనాథుడు ఇప్పుడు గంగమ్మ చెంతకు, గౌరీ పుత్రుడు గంగమ్మ చెంతకు వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. ఒక కోలాహలమైనటువంటి వాతావరణం అయితే ఇక్కడ ఎంజే మార్కెట్ వద్ద కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అన్ని రకాల పోలీస్ సిబ్బందితో పాటుగానే ట్రాఫిక్ పోలీసులు, అదేవిధంగా షీ టీమ్స్తో పాటుగానే జిహెచ్ఎంసీ సిబ్బంది ఎప్పటికప్పుడు పారిశుద్ధ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. మరోవైపు ఇటు వాటర్ బోర్డు కూడా ఎక్కడికక్కడ ఈ ఉత్సవ కమిటీ సభ్యులతో పాటు సమన్వయం చేసుకుంటూ ప్రధాన కూడళ్లలో కూడా అటు భక్తులకు వాటర్ను అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొబైల్ టాయిలెట్స్ను కూడా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. కొంత నగరంలో పలు చోట్ల విధించినటువంటి ట్రాఫిక్ డైవర్షన్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా కూడా ఉద్యోగాలకు వెళ్ళేటటువంటి ఉద్యోగస్తులు కూడా కొంత వాహనదారులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం నగరంలో కొనసాగుతూ ఉంది. ఇప్పుడిప్పుడే ఎంజే మార్కెట్కు ఆయా మండపాల నుంచి ఎంజే మార్కెట్ నుంచి అటు సాగర్ తీరానికి గణనాథులు చేరుకోబోతూ ఉన్నారు. మరి కాసేపట్లో భారీ ఎత్తున గణనాథులు ఇక్కడికి తరలివచ్చి ఇదే మార్గం గుండా వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. అయితే బాలాపూర్లో అత్యంత
పేరు ప్రఖ్యాతలుగాంచినటువంటి గణనాథుడు వేలంపాట అంటే హైదరాబాద్ నగరవాసులతో పాటుగానే తెలంగాణ ఏపీ ప్రజలకు కూడా గుర్తుకొచ్చేటటువంటి గణనాథుడు బాలాపూర్ గణనాథుడు అయితే మరి కాసేపట్లోనే ఇక్కడికి చేరుకోబోతా ఉంటాడు. ఇదే మార్గం గుండా కూడా హుస్సేన్ సాగర్ తీరానికి చేరుకోబోతా ఉంటారు. అందుకు సంబంధించి కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే నిన్న సాయంత్రం బయలుదేరినటువంటి గణనాథులు ఇప్పుడిప్పుడు సాగర్ తీరానికి చేరుకుంటున్నారు. నిన్నటి నుంచి వారి యొక్క వేడుకలు ఉత్సాహానికి అవధులు లేకుండా పూర్తి స్థాయిలో స్వామివారి వద్ద గడిపారు. పూర్తి స్థాయిలో అటు బ్యాండుకు మరోవైపు డీజే స్టెప్పులు వేసి చిందులేసి వారి యొక్క స్వామివారి ఈ నిమజ్జన కార్యక్రమంలో ఆటపాటలను పూర్తి చేసుకొని కూడా ఈ యొక్క వేడుకల్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లో భారీ ఎత్తున గణనాథులు కూడా హుస్సేన్ సాగర్ తీరానికి చేరుకోబోతా ఉన్నారు.